పద్యం ఎందుకు చెప్పామంటే చాలామందికి అక్కడ కృష్ణుడుండి చేతిలో ఒక ఆకు తీసుకుని 2 ముక్కలు చేసి విసిసాడు చెప్పలేదేమీ అనిపించవచ్చు. అది మూల భారతంలో లేదు, నన్నయ్య గారు కూడా రాయలేదు. కానీ కొన్ని ప్రతుల్లో అలా చీల్చినట్టుగా ఉంది. ద్విధా చిచ్ఛేదవైతత్ జరాసంధవదం కొన్ని శ్లోకములు ఉన్నాయి, కానీ అవి అధిక పాఠముల కింద చెప్పబడుతూ ప్రాచీన ప్రతుల్లో రాయబడింది. అంటే కొన్ని దాక్షిణాత్య పాఠాలు, కొన్ని ఉత్తరాది పాఠాలు, ఒకటి వచ్చింది ఈ సందర్భం ఇలాంటిదే మనకి. అక్కడ ధృతరాష్ట్రుడు రాజా పాండురాజు రాజా అనే సందేహం దాక్షిణాత్య పాఠంలో ఉంది, కానీ ఔత్తరాహిక పాఠాల్లో లేవు. అనేక ప్రతుల్లో లేదు, ఒక్క ప్రతిలో ఉంది. ఇది కూడా అలాగా అధిక పాఠాలు అని చెప్పబడుతూ కొన్ని భాగాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రామాణికమైన ప్రచురణ సంస్థలు మాత్రము అధిక పాఠాలని చూపిస్తూ వాటిని బ్రాకెట్లో పెట్టడము, చిన్న అక్షరాలుగా ముద్రించడమో చేసాయి. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అధిక పాఠాలు ప్రమాణములవునా కాదా అంటే ప్రధాన పాఠానికి విరుద్ధం కానంత వరకు ప్రమాణమే. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందుకే మనం ప్రమాణముల్లో చెప్పుకున్న ఎవరికి పట్టాభిషేకం, ఎవరు రాజ్యార్హులు అనే దానికి ప్రమాణం ఆ లెక్కలోనే మనం తీసుకోవడం జరిగింది. కనుక ఇక్కడ ఆకు చీల్చి పక్కకు వేయడం అనేది అధిక పాఠాల్లో కనబడుతోంది, కానీ అసలు పాఠంలో లేదు. గనక నన్నయ్య గారు కూడా తీసుకోలేదు. ఆకు చీల్చి వేయడం నన్నయ్య భారతంలో కూడా లేదు. పైగా ఎవరో పాపం తృణం ఇలా చేసినట్టు చెప్పారు కదా, అందుకు దాని ఉపమానంలో పెట్టేశాడు ఆయన. ఉద్ధత చండవాత సంఘాత వివర. ఇది ఎలాంటిది? ఇప్పుడు సుడిగాలు తిరుగుతూ ఉంటే ఆ కింద పడ్డ గడ్డి పరకు కూడా ఆ గాలితో పడి గిర్రని తిరుగుతుంది. ఆ సుడిగాలిలాగా వాయుపుత్రుడైన భీమసేనుడు ఉంటే తిరుగుతున్న గడ్డి పరకలాగున్నాడు జరాసంధుడు అని చక్కటి ఉపమానంతో దాన్ని చూపించి అందం చేశారు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు జరిగిందంటే జనసంత్రాస. ఇప్పుడు సమస్తమైన క్షత్రియ లోకానికి ధర్మరాజ సామ్రాజ్యమే గ్రాహ్యము అనే భావం కలిగించేట భీమసేనుడు. ఈ విధంగా యుద్ధం జరిగింది. ఎప్పుడైతే యుద్ధంలో కింద పడిపోయాడో, కింద పడ్డప్పుడు ఎలా ఉన్నది అంటే ఈయన భీమమైన గర్జన చేస్తూ తిప్పాడు. కింద పడేసిన వెంటనే ముద్దగా పడిపోయినటువంటి జరాసంధుడు ఒకవైపు, ఉగ్రధ్వానములు చేస్తున్న భీమసేనుడు మరొక వైపు కనబడుతున్నారు అన్నారు. ఇక్కడ తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య గర్జ